జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ శ్రీ రాజరాజేశ్వర దేవాలయాన్ని ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు. వేద మంత్రాల నడుమ దైవ దర్శనం చేసుకున్నారు కమిషనర్. వేద పండితులు ఆశీర్వాద మండపంలో పోలీస్ కమిషనర్కు ఆశీర్వచనాలు ఇచ్చారు. జగిత్యాల జిల్లా కొడిమియాల మండలం నల్లగొండ గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పౌర్ణమి ఆదివారం రోజు సాయంత్రం స్వామివారి రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగుతూ ఉండగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథంపై నుండి ప్రజలకు దర్శనమిచ్చారు. అనంతరం పల్లకి సేవ, వివిధ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగిశాయని ఆలయ పండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మారుతి, దేవాలయ సిబ్బంది ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. అన్నారా ఏమైనా పెట్టి కొట్టండి. ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించారు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్. వీరి వెంట హైకోర్టు జడ్జీలు పి నవీన్ రావు, అడ్మినిస్ట్రేషన్ జడ్జి ఎన్వి శ్రవణ్ కుమార్, 14 మంది హైకోర్టు జడ్జీలు ఉన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు జడ్జీలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ రమా రాజేశ్వరి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ సురేష్ బాబులు స్వాగతం పలక, పండితులు వేద మంత్రాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పోలీసులు గౌరవవందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించి సర్వమత ప్రార్థన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయన్ మాట్లాడుతూ తనకు తెలుగు భాషపై మక్కువ ఉందని, కోర్టులలో వాడే భాష స్థానిక ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉంటే మరింత చెరువుగా న్యాయ వ్యవస్థ పనిచేయగలుగుతుందని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ నవీన్ రావు మాట్లాడుతూ తన స్వంత గ్రామంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి ఎం నాగరాజు, పెద్దపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ సురేష్ బాబు, సెక్రటరీ భాస్కర్, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయాధికారులు, పోలీస్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
And I request Ashok Garu to present a sapling to Madam. ध्रुवं धैराजा वरुणा ध्रुवं धैरा बृहस्पतिः ध्रुवं धयन्द्रष्टाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवो ध्रुवो ध्रुवेण विचारास्ते ध्रुवमिति ध्रुवो ध्रुवं धैराजा वरुणा ध्रुवं धैरा बृहस्पतिः ध्रुवं धयन्द्रष्टाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवो स्वप्रकाश महातेजा ध्रुवान्तस्तिविरावः सवाह्यभ्यन्तरं ज्योतिर्दीपोऽयं प्रतिगृह्यतान् ज्योतिः प्रज्वलनमुहूर्तः शुभमुहूर्तोऽस्तु इत्यनेन गृह्णन्तु सूर्याधीनान् नवानां ग्रहाणां ग्रहनक्षत्राणाम् अत्यन्त आनुकूल्यता बलप्रसाद सिद्धिरस्तु To felicitate Honorable Chief Justice of India, Sri Ujjal Bhuyan garu. Felicitate honorable dignitaries on the dais. My friend and esteemed colleague, Brother Justice P. Naveen Rao, the beloved son of the soil, Administrative Judge Justice N.V. Shravan Kumar, my brother judges of Telangana High Court who have come here in large numbers. Please excuse me, I will not name any, because if I do that, there is a possibility that I may miss out on somebody, and I don't want to face that situation tomorrow. They have assembled here in large numbers. Principal District Judge, Mr. Nagaraju, Mr. K. Lakshman, Member Bar Council, District Collector of Pedapalli District, Commissioner of Police, Ramagundam, Suresh Babu, President of the Bar Association, Registrar General of the High Court, and the registrars and my PPS who are present here, all judicial officers of Pedapalli District who are present here, senior advocates and members of the bar, all civil and police officials, staff members of the judiciary, members of the public, my friends from the media, ladies and gentlemen. At the outset, I must say sorry for two things, and I'm also happy for two things. I'm sorry to force all of you to come here on a Sunday morning, Sunday afternoon. You would have had other activities at home, or a lazy Sunday morning you would have left to spend at home. But because of in fact, the program was scheduled yesterday, but because of my involvement in a seminar at Nalsar, my brother had to reschedule